హాయ్ యస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. ఇప్పుడు మన టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరో అంటే సీనియర్ హీరోల్లో మోస్ట్ వాంటెడ్ హీరో ఎవరంటే ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణ. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ పేరు చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన లైనప్ అంత స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు అఖండ 2 తర్వాత ఆయన గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం మనకి తెలుసు. అంటే వీరసింహారెడ్డి తర్వాత వాళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా మరో నెల రోజుల్లో సెట్స్కి వెళ్ళబోతుంది. ఇది కాకుండా ఇప్పుడు కనీసం ఒక 4-5 ప్రాజెక్టులు అయితే లైన్లో ఉన్నాయని చెప్పి మనకి తెలుస్తుంది. రీసెంట్గా దిల్ రాజు నిర్మాతగా ఒక మలయాళ దర్శకుడు మార్కో అనే ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా తీసినటువంటి దర్శకుడితోటి బాలయ్య జత కడుతున్నట్టు, దిల్ రాజు ఆ సినిమాని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు ఒక వార్త రావడం మనం చూసాం. దీనికి ముందే కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా అన్నది కూడా మనకు తెలుసు. దానికి సంబంధించినటువంటి చర్చలు అవి జరుగుతున్నాయి. దాదాపుగా ఆ చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని చెప్పి తెలుస్తుంది. ఇది కాకుండా గతంలో గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సూపర్ హిట్ తీసినటువంటి క్రిష్ మళ్ళీ బాలయ్యతో జతకెట్టి ఒక సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని మనం వింటున్నాం వార్తలు. ఇది కాకుండా ఇంకొక మళ్ళీ బోయపాటి దర్శకత్వంలోనే మరో సినిమా అని చెప్పి కూడా అధికారికంగా ఇంచుమించు ఆల్మోస్ట్ ప్రకటించినట్టే. అంటే అల్లు అరవింద్ ఆ సినిమాని నిర్మించే అవకాశం ఉందని సైతం వార్తలు మనం రావడం చూసాం. అంటే అఖండ రేంజ్లో అంటే ఈ రివ్యూస్ పరంగా కానీ దీని పరంగా కొంచెం ఇదే తడబడినా కూడా వాళ్ళిద్దరి కాంబినేషన్లో అయితే ఖచ్చితంగా మరో సినిమా ఉంటుందని చెప్పి మనకి తెలుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ టాలీవుడ్లో ది మోస్ట్ వాంటెడ్ హీరోగా ఆయన ముందుకు వెళ్తుండడం ఆయన అభిమానులందరికీ కూడా ఆనందాన్ని కలిగించే విషయంగా మనం చెప్పొచ్చు.